బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది. దీని కారణంగా ఏపీ, ఒడిశా, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ భారతం మొత్తం మేఘావృతమై ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడేటువంటి అవకాశం ఉంది. దీని ప్రభావంతో ప్రస్తుతం ఉత్తర కోస్తా జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అలాగే అటు మనం చూసుకుంటే ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మాన్సూన్ కూడా యాక్టివ్గా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివలన దాదాపు మధ్య భారతంలోనూ అలాగే దక్షిణ భారతదేశంలో కూడా అనేక చోట్ల చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల క్లౌడీనెస్, కొన్ని చోట్ల చిరుజల్లులు పడేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మరోవైపు టెంపరేచర్స్ దాదాపుగా గణనీయంగా తగ్గినటువంటి పరిస్థితి, చాలా వరకు సాధారణ స్థితిలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మనం చూస్తే రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు కూడా ఒక ద్రోణి కొనసాగుతుంది. అలాగే ఏదైతే బంగాళాఖాతం పైన ఉన్నటువంటి వాయువ్య బంగాళాఖాతం పైన కూడా 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా ఒకటి కొనసాగుతుంది. సో వీటి ప్రభావం వలన రాబోయే 48 గంటల్లో కూడా ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ, ఇటు ఒరిస్సాలో చాలా చోట్ల వర్షాలు పడతాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీని ప్రభావం వల్ల ఖచ్చితంగా గోదావరికి కొంతవరకు ఇన్ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఉత్తర కోస్తా జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాలో చెదురుమదురుగా వర్షాలు పడతాయి. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఇన్ని రోజుల పాటు ఎలినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం వల్ల సో దాదాపుగా వర్షం చాలా తక్కువ శాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కొంత మాన్సూన్ యాక్టివ్ అయినప్పుడు కూడా కొన్ని ప్లేసెస్లో హెవీ రైన్స్ పడతాయి. కొన్ని ప్లేసెస్లో మాత్రం పూర్తిగా చిరుజల్లు మాత్రమే పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో రాబోయే 2-3 రోజుల పాటు మాత్రం ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ, ఇటు ఒరిస్సా చాలా చోట్ల రైన్స్ పడతాయి. అటు మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల రైన్స్ పడుతున్నటువంటి పరిస్థితి, మధ్యప్రదేశ్ అలాగే వెస్ట్ బెంగాల్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందనేది చెప్పొచ్చు. ఇప్పుడు జర్నలిస్ట్ రాజశేఖర్తో నాయుడు, విశాఖపట్నం.